ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మా పనులు మేము చూసుకుంటానులేమ్మా, మీరు వెళ్ళండి. పద. బాయ్ కాజల్. అమ్మా జాగ్రత్తమ్మా, ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా మొదటికే మోసం వస్తుంది. సరే సరేమ్మా, మేము చూసుకుంటాంలే, వెళ్ళు. మైథిలి, మైథిలి చూస్తున్నారు. మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. మీరిక్కడే జాగ్రత్తగా ఉండొచ్చు, మేము వెళ్ళొస్తాం. రండి. మైథిలి పద. జాగ్రత్త. సరే సరే. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళు ఇంత రిలాక్స్డ్గా ఉన్నామంటే దానికి కారణం మీరేనండి. మీరు చూపించిన చొరవ వల్లే మా అమ్మ వాళ్ళు ఉండడానికి ఒక నీడ దొరికింది. లేదంటే వాళ్ళు ఎన్ని అవస్థలు పడేవాళ్ళో. మైథిలి, ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్పి పరాయవాణ్ణి చేస్తున్నావు? అక్కడ ఆపదలో ఉందెవరు? మా అత్తయ్య మావయ్య, వాళ్ళు కూడా నా ఫ్యామిలీనే. వాళ్ళకి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టు కాదా? అల్లుడంటే కేవలం కూతురికి భర్త మాత్రమే కాదు, అత్తమామలకి కొడుకు లాంటివాడు అంటారు. అందుకే అల్లుడిలా కాకుండా కొడుకులా ఆలోచించాను. అమ్మా నాన్నలతో సమానమైన అత్తమామలకి నా వంతు సహాయం అందించాను. అంతే తప్ప ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు. అలా అనడం మీ సంస్కారం అండి. మీ ముగ్గురు అమ్మలు మిమ్మల్ని ఇంత సంస్కారంగా పెంచారు కాబట్టి అంత గొప్ప మనసున్న మనిషి నాకు భర్తగా దొరికారు. శుభప్రదమ్మ, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అయ్యో, ఏంటమ్మా మైథిలి ఇది? వాళ్ళేమైనా పరాయి వాళ్ళా? నీకు తల్లిదండ్రులంటే మాకు సొంత మనుషులతో సమానం. వాళ్ళ కష్టం వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? అయినా మారువేషాల్లో వాళ్ళని ఇంట్లో పెట్టగానే సమస్య తీరిపోదు కదమ్మా. అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. అవును మైథిలి, మా ఇంట్లో వాళ్ళందరూ అత్తయ్య ఫ్యామిలీ వేరే చోట ఎక్కడో సెటిల్ అయ్యారనుకుంటున్నారు. పొరపాటున వాళ్ళు మన అవుట్ హౌస్లోనే ఉన్న విషయం వాళ్ళకి తెలిసిందో వాళ్ళందరినీ ఇంట్లో పెట్టినందుకు నేను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేస్తారు. తర్వాత వాళ్ళని ఆపలేక, నిన్ను వదులుకోలేక మధ్యలో నేను నలిగిపోవాల్సి వస్తుంది. ఆ విషయం నాకు తెలుసండి. మారు వేషాల్లో వచ్చింది మా అమ్మ నాన్నలు అన్న విషయం నా ప్రాణం పోయినా బయట పడినివ్వను. అనుక్షణం వారితోనే ఉండి వాళ్ళ నోటి నుండి నిజాలు రాకుండా నేను కాపాడుకుంటానండి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మైథిలి. నాన్నా, నా అంచనా నిజమైతే వచ్చింది మైథిలి వాళ్ళ ఫ్యామిలీ ఏమో అని ఆ త్రిషికి ఇప్పటికే అనుమానం వచ్చుంటుంది. అవునమ్మా, ఇందాక అత్తయ్య అమ్మమ్మ నోరు జారినప్పుడే ఆ త్రిషకు అనుమానం వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి అమ్మకి వచ్చిన వాళ్ళ గురించి నూరిపోస్తూ ఉంటుంది. అవునండి, మా అమ్మ అమ్మమ్మ ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళకి అనుమానం వచ్చేటట్టు చేశారు. ఆ త్రిషికి అస్సలే ఒళ్ళంతా కళ్ళున్నాయి. అత్తయ్య గారికి ఏం చెప్తుందో ఏంటో. ఏంటి త్రిష నువ్వనేది? ఆ వచ్చిన వాళ్ళు కాజల్ వాళ్ళ ఫ్యామిలీయే కాదు అంటావా? అవునండి, నా అనుమానం నిజమైతే ఆ సత్యవతి ఫ్యామిలీయే మారు వేషాల్లో మన ఇంట్లో సెటిల్ అయి ఉంటారు. చాలే, ఇంకెక్కడ సత్యవతి ఫ్యామిలీ? వాళ్ళందరూ ఎప్పుడో కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. పైగా ఆ కాజల్కి సత్యవతి ఫ్యామిలీకి ఏంటి సంబంధం? సత్యవతి ఫ్యామిలీని తెచ్చి మనింట్లో పెడితే కాజల్కి వచ్చే లాభం ఏంటి? అయ్యో ఆంటీ, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు అది కాజలే కాదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునాంటీ, అది కాజల్ కాదు. ఆ బంటిగాడే కాజల్ వేషంలో వచ్చి అంకుల్ని మావయ్య గారిని ట్రాప్ చేసి వాళ్ళందర్నీ మన ఇంట్లో సెటిల్ అయ్యేలాగా చేసుంటారు. నీకు పిచ్చి బాగా ముదిరిందే. కాజల్ని పట్టుకుని బంటి అంటున్నావు, వాళ్ళ ఫ్యామిలీని పట్టుకుని సత్యవతి ఫ్యామిలీ అంటున్నావు. అయినా ఏ సాక్ష్యాధారాలున్నాయని వాళ్ళని సత్యవతి ఫ్యామిలీ అంటున్నావు? ఇంకా ఏ సాక్ష్యం కావాలంటీ? ఆ కాజల్ వాళ్ళమ్మ కుడికాలు లోపల పెట్టి వెళ్ళమ్మా అన్నప్పుడు మైథిలి ఎంతగా టెన్షన్ పడిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళవే. కుడికాలు పెట్టమని చెప్తున్నారు అంటే మీకు కళ్ళున్నాయా? పొరపాటున ఎడంకాలు పెడుతుందేమోనని ముందు జాగ్రత్తగా కుడికాలు పెట్టమని చెప్తున్నారు. అంతే కదా ఆంటీ?
నిజమే. నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఎస్ కదా, మనుషులే కాదండి, వాళ్ళ గొంతులు కూడా అచ్చుగుద్దినట్టు సత్యవతి ఆండాలు గొంతులాగే ఉన్నాయి. అవునవును, నాకు కూడా అదే అనుమానం వచ్చింది. కాకపోతే నువ్వు చెప్పింది నిజం అనడానికి నాకొక్క సాక్ష్యం చూపించు. ఆ, సాక్ష్యమే కదా కావాలి, నాతో పాటు రండి. ఆ వచ్చింది కాజల్ ఫ్యామిలీ కాదు, సత్యవతి ఫ్యామిలీ అని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను. రండి ఆంటీ. పద. ఆంటీ ఉండండి. ఆంటీ, ఇది మైథిలి ఫోన్. ఈ ఫోన్ తీసుకుని అవుట్ హౌస్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి తెలియకుండా చాటుగా ఉండి సత్యవతికి ఫోన్ చేద్దాం. ఆ అవుట్ హౌస్ లో ఉన్నది సత్యవతి అయితే మన ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తుంది. ఒకవేళ సత్యవతి కాకపోతే మన ఫోన్ రింగ్ అవ్వదు, ఆ కాజల్ వాళ్ళ అమ్మ కూడా లిఫ్ట్ చేయదు. రైట్? కరెక్ట్ త్రిష. అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేద్దాం. పొరపాటున వాళ్ళు కానీ ఫోన్ లిఫ్ట్ చేశారో మన అవుట్ హౌస్ లో ఉన్నది కాజల్ ఫ్యామిలీ కాదు, సత్యవతి ఫ్యామిలీ అని తేలిపోతుంది. పదండి. ఇదిగో సత్యవతి, అత్తగారు మీరు కూడా ఈ క్షణం నుంచి పరాయి వాళ్ళు మనల్ని చూసినా చూడకపోయినా నువ్వు గుడిదానిలాగే బిహేవ్ చెయ్యి. మీరు అత్తయ్యగారు, మీరు మోగదానిలాగే బిహేవ్ చేయాలి. నేను ఇదిగో నా అలాగే ఉంటాను. ఇలా మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనం దొరకకుండా ఉంటాం. లేదంటే మనలాగే బిహేవ్ చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా దొరికిపోతాం. అర్థమైందా? నేనిప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టేశానులేండి. అమ్మా కాజలు, అక్కడెక్కడో ఫోటో ఉంటుంది, తీసుకురమ్మా. రారా బంటి, ఇలా రా. ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ అమ్మమ్మకి ఇవ్వు. అబ్బో, ఏమో అనుకున్నాను. అమ్మమ్మ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తున్నారుగా. కాజల్, సుత్తి మేకుంటుంది, తీసుకురామ్మా. నేను కొడతానులేమ్మా. ఏ త్రిష, వాళ్ళని అనవసరంగా అనుమానిస్తున్నావే. చూడు, దానికి నిజంగానే కళ్ళుంటే ఆ మేకు సుత్తి ఇవ్వమని ఎందుకు అడుగుతుంది? పైగా వాళ్ళు యాక్టింగ్ చేయడానికి కూడా అక్కడ ఎవరూ లేరు. మనమిద్దరం వచ్చావని కూడా తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.